యూఎస్ఏలో విపరీతమైన చలి. అబ్బా! యూఎస్ఏలో చలి పెద్ద కొత్తేముంది దాని గురించి. బాగా బయట న్యూస్‌లో కానియండి, ఎక్కడైనా గూడా ఆ టాపిక్ ఎక్కువగా తిరుగుతుంది. అందులో పెద్దగా న్యూగా ఏముంది అది నార్మల్ థింగే గదా అని అనుకుంటే, ఓకే. అంటే కొన్ని స్టేట్‌లకి అది నార్మలే. ఫర్ ఎగ్జాంపుల్ మేముండే చోటైతే నార్మలే. నాకు పెద్దగా అది వావ్! అంటే న్యూ థింగ్ లాగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే చాలా -20 వరకు గూడా చూసాం కాబట్టి అంతగా ఏమి అనిపివ్వట్లే. బట్ ఎక్కువగా మన ఇండియన్స్ ఉండేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటదో, అంటే టెక్సాస్ కానియండి, అక్కడ అంటే టెక్సాస్‌లో డాలస్ అలాంటి చోటేంటంటే అది అంత నార్మల్ థింగ్ కాదు. సో, అందువల్లనే చాలామంది మన ఇండియన్స్ ఎక్కువగా అటు చోట ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఎక్కువగా వార్మ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంచెం ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే సేమ్ ఇండియన్ వెదర్‌కి సెట్ అయ్యేలాగా ఉంటది కాబట్టి. సో, ఈసారి ఏంటి అంటే అది గూడా చాలా వరకు విపరీతమైన చలి. ఆల్‌మోస్ట్ 3-4 ఇంచెస్ మంచు పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని జెప్తున్నారు. నాట్ ఓన్లీ డాలస్ ఆల్‌మోస్ట్ ఒక 40 స్టేట్స్ వరకైతే ఇది ఎఫెక్ట్‌నిస్తది అని జెప్పి. బట్ కొంచెము ఎప్పుడు చలితో ఉండే వాటికి పెద్దగా ఈ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకున్నా కూడా డాలస్ అలాంటి చోట తప్పకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి తప్పకుండా. సో, అవేంటి నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ మాకొకసారి జరిగిన చిన్న ఎక్స్‌పీరియన్స్ అది కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ యూఎస్ఏలో ఫ్లూ గూడా స్టార్ట్ అయింది. ఇంకా దాని గురించి ఎందుకులేండంటారా, అది గూడా చాలా ఈ మధ్య కాలంలో మాత్రం యూఎస్ఏలో ఫ్లూ కానియండి, ఈ చలి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సరే ఇంక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ కూడా స్నో పడింది. నాట్ ఓన్లీ థిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా స్నో పడింది. కానీ, అప్పుడు పవర్ ఎష్యూరెన్స్ ఉండేది. అంటే పవర్ ఏం పోదు. దెన్ ఓకే అన్నట్లుగా. బట్ ఈసారి వాళ్ళేంటంటే ఈవెన్ పవర్ ఎష్యూరెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. మేబీ పవర్ కట్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పి. ఇంకా యూఎస్ఏలో అది చలి ప్రాంతమే కానియండి, చలి లేని ప్రాంతమే కానియండి, పవర్ పోతే ఇంకా స్టార్స్ కనిపిస్తాయి మనకింక. ఎంత దారుణంగా ఉంటదో తెలుసు. మనం ఇంట్లో ఏ పని జేసుకోవాలన్నా కూడా పవర్ ఉండాల్సిందే. అది కుకింగ్ కానియండి, ఇంట్లల్లో హీటర్ అంటే సరే పవర్ పోతే ఏముందిలే అని అనుకుంటే, ఇండ్లల్లో హీటర్ ఆఫ్ అయిపోతాయి. పవర్ లేకపోతే హీటర్ ఉండదు గదా! హీటర్ లేకపోతే 1 మినిట్ కూడా ఇంట్లో ఉండలేము. మొత్తం ఫ్రీజ్ అయిపోతాం. ఆల్రెడీ కొన్ని సార్లు కొన్ని వందల మంది చనిపోయారంట. అలా కొన్ని సార్లు జరిగి. అది డేటా ప్రకారం. సో, ఏంటి అంటే తప్పకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు ఫ్రీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పేసి. సరే మరి మనం ఏం చేయగలం? మీద పవర్ కట్ అవుతే ఏం చేయలేం కదా! అంటే కార్ లోపల ఫ్యూయల్ ఎక్కువగా కొట్టించుకోండి అని జెప్పేసి. అంటే మొత్తం గూడా ఫిల్ చేపించుకుంటే ఇన్ కేస్ మీకు ఇంట్లో పవర్ గాని పోయింది అని అనుకోండి. ఎందుకంటే వాళ్ళు పవర్ ఎష్యూరెన్స్ ఏమి ఇవ్వట్లేదు. అంటే ఏం పవర్ పోదు అని చెప్పట్లేదు. బట్ లాస్ట్ టైమ్ మంచు పడినప్పుడు ఏంటి అంటే ఏం పవర్ పోదు అన్నట్లుగా కొంచెం ఎష్యూరెన్స్ ఉన్నా కూడా ఈసారి లేదు కాబట్టి అందులోపల ఫ్యూయల్ గనుక నింపుకుంటే జస్ట్ మనం వెళ్లి కొంచెం కార్‌లో గూడా రిలాక్స్ అవ్వచ్చు కదా! హీటర్ యేసుకొని. సో, దెన్ అదొకటి. తప్పకుండా కూడా ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సరేలే మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాము. కాస్త ఆల్‌మోస్ట్ 4 డేస్ కదా! స్నో పడేది. అంటే చల్లగా ఉండేది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఆల్రెడీ ఇక్కడైతే ఫ్రైడే స్కూల్స్ లేవని చెప్పారు. మండే గూడా స్కూల్ లేదని చెప్పారు. బట్ ఇంకా అన్ని అంటే స్టేట్ డిఫరెంట్‌గా ఉంటది. బట్ అక్కడ గూడా ఆల్‌మోస్ట్ అంతా గూడా హాలిడేస్ ఇచ్చుంటారనుకుంటున్నాను. సో, ఆల్‌మోస్ట్ 4 డేస్ కాబట్టి అటు ఎళ్తాము, ఇటు ఎళ్తాము అనంటే కుదరదు. ఎందుకంటే బయట మంచు పడడము, దెన్ ఓకే కానీ రోడ్లు మొత్తం గూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో, రోడ్లు ఫ్రీజ్ అయిపోయాయనుకోండి, కారు కానియండి ఏది గూడా మన కంట్రోల్‌లో ఉండదు. సో, మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప, ఇంక మనకు తప్పదు, ఇంక ప్రాణం మీదకొస్తుంది అంటే తప్ప, చాలా వరకు బయటికి ఎళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్ అని జెప్పి. ఇన్ కేస్ అంటే పెద్ద పెద్ద ట్రక్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ హైవేస్ మీద. సో, అవి ఆల్‌మోస్ట్ స్కిడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ అవి స్కిడ్ అయ్యాయనుకోండి, కొన్ని వేలలో వెహికల్స్ డ్యామేజ్ జరుగుతాయి. ఆల్రెడీ మీరు వీడియోస్ అవన్నీ చూస్తూ ఉండొచ్చు. సో, జస్ట్ స్నో ఎఫెక్ట్ అని కొట్టండి. అన్ని వీడియోస్ కనిపిస్తాయి మీకు. సో, అందువలన ఏంటంటే ఎస్పెషల్లీ హైవేల మీద మాత్రం అస్సలే జర్నీ చేయకూడదు. తెలిసిన వాళ్ళు హాలిడేస్ అటు ఇటు ట్రిప్స్ అవన్నీ కూడా క్లోజ్ అన్నట్లు ఈ 4 డేస్ వరకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా వరకు ఎయిర్‌లైన్ సర్వీసెస్ కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఫ్లైట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ చేశారు. దానివలన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక కొన్ని మిలియన్‌లలో పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి. బట్ దెన్ ఓకే. బట్ ఎయిర్‌లైన్ సర్వీసెస్ కూడా చాలా వరకు క్లోజ్ అయ్యాయి కాబట్టి వేరే స్టేట్స్ కానియండి ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తే బెటరు. అంత ఈజీగా కాకుండా ఈ 4 డేస్ ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇన్ కేస్ పవర్ గనుక పోయిందనుకోండి జస్ట్ వెళ్ళి
కార్‌లో కూర్చోండి అంతే, ఇంకా పవర్ పోతే ఏం చేస్తాం అదే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాసరీస్ అవన్నీ కూడా ఈ 4 డేస్‌కి కావాల్సినంత తెచ్చుకోండి. మరీ నెలల కొద్దీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎలా ఉంటామంటే జస్ట్ ఒక 2 డేస్ అయినా కూడా ఒక 1 మంత్‌కి సరిపడేంత తెచ్చుకుంటాం. అంత అవసరం లేదని జస్ట్ ఈ 4 డేస్‌కి సరిపడేంత తెచ్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వంట కూడా కొంచెం ముందే చేసి పెట్టుకోవాలి. అంటే మార్నింగే మొత్తం చేసి పెట్టుకొని, కుదిరితే 2 రోజులది చేసి పెట్టుకున్నా నష్టమేం లేదు. ఆల్మోస్ట్ మనందరం అలానే తింటాం కదా ఇక్కడ. రోజుది రోజు వండుకుంటామా? ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్‌లలో స్టాక్ ఉంటూనే ఉంటాయి. లేదు అని అంటారా, బయట పెట్టినవి కూడా ఏం పాడవవు. ఇంత చలికి అంత త్వరగా ఏమి పాడవవు కాబట్టి, సో, కొంచెము ఇప్పుడు ఒక 2 డేస్‌కి సరిపడేంత వండుకున్నా బెటరే. లేదు అంటే బ్రెడ్, జామ్ అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయిలెండి. కానీ చెప్పలేం బయట స్టోర్స్ ఎలా ఉంటాయో. లాస్ట్ టైమ్ ఒకసారి మొత్తం క్లోజ్ అయిపోయాయి మా దగ్గర. మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయాయి. అందరూ పవర్ లేదు, ఫుడ్ కోసం ఎళ్లారు. అంటే బయట రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయేమో అని జెప్పేసి. రెస్టారెంట్స్ ఓపెన్ లేవు, ఏవి ఓపెన్ లేవు, పవర్ లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. బట్ అప్పుడు సమ్మర్ టైంలో, చలికాలం కాదు గానీ, సమ్మర్ టైంలో ఒకసారి మొత్తం చాలా ఫ్లడ్స్‌లాగా వచ్చేసి జరిగింది మాకు. బట్ ఆ టైంలో ఏంటంటే బయట రెస్టారెంట్స్ మొత్తం అంతా క్లోజ్. పవర్ లేదు, అన్నీ క్లోజ్. ఇంట్లో వంట చేస్తున్నామంటే గ్యాస్ పనిచేయదు కదా పవర్ లేకపోతే. అలానే ఉన్నాం. సరే బ్రెడ్ అలాంటివి ఏమన్నా అంటే అవి ఉన్నాయిలే, కానీ ఏం తింటాం, మనకి అన్నము, టీ, కాఫీ ఆ అలవాటున్నది కదా మనకి. మనకేమో అవన్నీ ఎట్టలా. వన్ డే మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం. బట్ అది సమ్మరు కాబట్టి దెన్ ఓకే నడిచింది. అంటే హీటర్ అవసరం లేదు కాబట్టి అటో ఇటో బ్రెడ్ తోటి మేనేజ్ చేసాం గానీ, ఇలాంటి టైంలో గనుక పవర్ పోతే ఓహ్ మై గాడ్! అసలు ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. మరి అదొకసారి ఎక్స్‌పీరియన్స్. అండ్ మీలో ఎవరికన్నా అలాంటిది ఎప్పుడన్నా ఎఫెక్ట్ అయిందా యూఎస్ఏలో? మేము ఇన్ని సంవత్సరాలలో ఒకేసారి ఎఫెక్ట్ ఆ సారేంట. పవర్ పోవడం మనకు తెలీదు గదా! కొంచెం ఎక్కువ వండి పెట్టుకుందామంటే మనకసలు అలా అవుతది అని. ఒకేసారి బాగా గాలి రావడము, అన్నీ పడిపోవడము, పవర్ పోవడము, అంతా క్లోజ్ అవ్వడం అన్నీ గూడా వన్ డేలోనే జరిగిపోయాయి. ఒక 2 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయ్యుంటది. 3 ఇయర్స్ బ్యాక్ జరిగిందిది. సో, అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పైప్ లైన్స్ అంటే వాటర్ పైప్ లైన్స్ అవి కూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో, అందువలన ఏంటంటే ఇంట్లోకి వాటర్ కూడా రావడం కష్టం. సో, అందువల్లనే కొంచెం ఎక్స్‌ట్రా వాటర్ కూడా పట్టి పెట్టుకుంటే మంచిది. క్యాన్స్‌లలో అందులో డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉంటాయో కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి. దెన్ ఇట్స్ బెటర్ అన్నట్లు. అంటే మనం బయటికెళ్ళం కాబట్టి వాల్‌మార్ట్‌లో అక్కడ వాటర్ కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి ఒక క్యాన్ ఎక్స్‌ట్రా‌గా ఉంటే బెటర్. జస్ట్ ఈ 2, 3 డేస్ వరకు. ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలే. ఇది ఆల్మోస్ట్ ఒక 40 స్టేట్స్ వరకు ఎఫెక్ట్‌నిస్తుంది అని చెప్పి. అసలెందుకు ప్రతిసారి ఉండేదే కదా! ఈసారి ఎక్కువనంటే ఆర్కిటిక్ నుంచి చల్లటి గాలులు రావడం అండ్ స్ట్రోమ్ ఈ 2 కూడా ఒకేసారి ఎఫెక్ట్‌నివ్వడం వలన ఎక్కువగా ఇలా ఇంత చలి, ఇది మంచు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నదనుకోండి, హౌస్ కన్‌స్ట్రక్షన్ అవన్నీ ఏంటంటే నార్మల్‌గుంటాయి. అంటే ఆహ్, చలిని తట్టుకునేలాగా ఉంటాయి. బట్ డాలస్ అలాంటి చోట ఏంటి అంటే, ఆ బిల్డప్ అంటే ఆ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసే విధానంలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నట్లు. సో, ఇంత చలిని తట్టుకోవడము అంత అనేవి అక్కడ కొంచెం తక్కువ. అండ్ ఇక్కడేంటంటే ఆల్మోస్ట్ చలే ఉంటది కాబట్టి దానికి సరిపడే ఎక్విప్‌మెంట్స్ అంతా కూడా రెడీగా ఉంటాయి. బట్ అలాంటి చోట అంత ఈజీగా రెడీగా ఉండవన్నట్లు. అది పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు ఎప్పుడు స్నో పడే చోట అనుకోండి కామన్. ఎప్పటికప్పుడు ఐస్ చల్లుతూ ఉంటారు. అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. అంతా రొటీన్‌గా జరిగిపోతూ ఉంటది. అండ్ మాకు కూడా అలవాటయిపోయిందన్నట్టు ఇంత చలిని తట్టుకోవడం. బట్ అలాంటి చోట ఏంటంటే ఫస్ట్ ఆ చలిని తట్టుకోవడం కష్టం. సెకండ్ వన్ ఏంటంటే అంత ఎక్విప్‌మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. ఆల్మోస్ట్ గవర్నమెంట్ అన్నీ అరేంజ్ చేసినా కూడా ఎంతైనా కొంచెం తక్కువగా కొంచెం డిలేస్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇది న్యూ మెక్సికో నుంచి నార్త్ కేరళైనా వరకు ఉన్నది అని చెప్పి. సో, మీ వైపు ఎలా ఉంది చలి? చాలా ఎక్కువగా ఉందా? లేదు నార్మల్‌గానే ఉందా? మంచు పడుతుందా? పవర్ కట్స్ ఏమన్నా ఉన్నాయా? సో, ఇలాంటివి కూడా తప్పకుండా నాకైతే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో చూస్తాను. రిప్లై కూడా ఇస్తాను.